consists of both horizontal and vertical plates. Deflection system deflection system consists of both the horizontal and vertical plates. Both horizontal and vertical plates. Horizontal plates are mounted. సో డిఫ్లెక్షన్ సిస్టంలో హారిజాంటల్ బీమ్ని కానీ వర్టికల్ బీమ్ని కానీ రెండు కంట్రోల్ చేయడానికి మనం హారిజాంటల్ ప్లేట్స్ వర్టికల్ ప్లేట్స్ ఉన్నాయి, దాన్ని డిఫ్లెక్షన్ సిస్టమ్ అని అంటాం. ఏ సో నెక్స్ట్ కమింగ్ టు ద స్పాట్ ఆఫ్ లైట్. లైట్ యొక్క స్పాట్ని ఎలా చెప్తాం? లైట్ యొక్క స్పాట్ని పర్సిస్టెన్స్ 3 వర్డ్స్తో నువ్వు డిఫైన్ చేస్తావు. పర్సిస్టెన్స్, రిజల్యూషన్, ఆస్పెక్ట్ రేషియో. వాట్ ఈస్ మెన్ బై పర్సిస్టెన్స్ అంటే ఏంటి? ద టైమ్ ఇట్ ఈస్ టేకెన్ టు ఎమిట్ లైట్ ఫ్రమ్ ద స్క్రీన్ టు డికే టు 1/10 ఆఫ్ ది ఒరిజినల్ ఇంటెన్సిటీ. ఉన్న ఒరిజినల్ ఇంటెన్సిటీకి 1/10ని మనం కనిపిస్తూ ఉంటే దాన్ని ద టైమ్ టేకెన్ టు the time it takes to emitted light from the screen to decay to 1/10 of the original intensity. 1/10 of the original intensity ని కనిపించడానికి నీకు ఎంత టైం అయితే తీసుకుంటుందో, అంటే ఒరిజినల్ ఇంటెన్సిటీ అంటే ఏంటి? ఒరిజినల్గా నీకు ఎలక్ట్రాన్ ఎమిట్ అవుతుంటే ఆ లైట్ ద్వారా వచ్చే ఇంటెన్సిటీని, ఆ లైట్ ద్వారా వచ్చే ఒరిజినల్ ఇంటెన్సిటీని 1/10 నీకు ఎప్పుడైతే లైట్ ఎమిట్ అవుతుందో 1/10 అనేది స్క్రీన్ మీద నీకు పడుతుందో దాన్ని పర్సిస్టెన్స్ అంటాం. నెక్స్ట్ రిజల్యూషన్, ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పాయింట్స్ దట్ కెన్ బి డిస్ప్లేడ్ వితౌట్ ఓవర్లాప్ ఆన్ సిఆర్టీ. సిఆర్టీలో ఓవర్లాప్ కాకుండా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పాయింట్స్ అనేవి మనం ఏవైతే డిస్ప్లే అవుతాయో అవి దాన్ని రిజల్యూషన్ అని అంటాం. సో రిజల్యూషన్ అంటే ఏంటి? దీన్ని బేస్ చేసుకుని ఈ పాయింట్ ఎప్పుడైతే ఈ లైట్ అనేది దాని మీద పడుతుందో, ఫాస్ఫరస్ స్క్రీన్ మీద పడుతుందో, ఎన్ని పాయింట్స్ అనేవి ఆ ఇంటెన్సిటీకి మ్యాచ్ అవుతాయో, అంటే ఫాస్ఫరస్ స్క్రీన్ మీద ఉన్న ఫాస్ఫర్కి మ్యాచ్ అవుతాయో అన్ని పాయింట్స్ ద్వారా నీకు బయటికి లైట్ అనేది ఎమిట్ అయ్యి నీకు స్క్రీన్ మీద డిస్ప్లే కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వాట్ ఈస్ మెన్ బై ఆస్పెక్ట్ రేషియో? ఆస్పెక్ట్ రేషియో ఈస్ ద నెంబర్స్ గివ్స్ ద రేషియో ఆఫ్ ది వర్టికల్ పాయింట్స్ టు ద హారిజాంటల్ పాయింట్స్ నెసెసరీ టు ప్రొడ్యూస్ ఈక్వల్ లెంత్ లైన్స్ ఇన్ బోత్ డైరెక్షన్స్ ఆన్ ది స్క్రీన్. ఆస్పెక్ట్ రేషియో అంటే వర్టికల్ పాయింట్స్ ఎన్ని వస్తాయో, హారిజాంటల్ పాయింట్స్ ఎన్ని వస్తాయో, ఈ రెండింటి యొక్క రేషియోని ఆస్పెక్ట్ రేషియో అని అంటాం. వర్టికల్గా వచ్చే పాయింట్స్ని, హారిజాంటల్గా వచ్చే పాయింట్స్ యొక్క రేషియోని అంటే ఆస్పెక్ట్ రేషియో అని అంటాం. నెక్స్ట్ రిఫ్రెష్ సిఆర్టీ. రిఫ్రెష్ సిఆర్టీ అంటే ఏంటి? సో రిఫ్రెష్ సిఆర్టీ మీన్స్ వన్ వే టు కీప్ ద phosphorus growing is to redraw the picture repeatedly by quickly directing the electron beam back over to the same point. రిఫ్రెష్ అంటే ఏంటి? ఫాస్ఫరస్ గ్లోయింగ్ అవుతున్నప్పుడు పిక్చర్ని రిపీటెడ్గా రీడ్రా చేయగలిగి అండ్ డైరెక్టింగ్ ద ఎలక్ట్రాన్ బీమ్ బ్యాక్ ఓవర్ ద సేమ్ పాయింట్. అంటే ఏంటి? రిపీటెడ్గా నువ్వు కనుక సిఆర్టీ మీద పిక్చర్ని డ్రా చేయగలిగితే దాన్ని రీఫ్రెష్ సిఆర్టీ అంటాం. రిపీటెడ్గా పిక్చర్ని కనుక దాని మీద నువ్వు రిపీటెడ్గా పడతా ఉంటావు. అంటే ఏంటి? ఇప్పుడు నువ్వు చూస్తూ ఉన్నావు పిక్చర్ చూస్తూ ఉన్నప్పుడు రిపీటెడ్గా దానిలో మార్పులు అనేవి నీకు కనిపిస్తూ ఉంటాయి. దాన్ని ఏమంటాం? రీఫ్రెష్ సిఆర్టీ. ఎప్పటికప్పుడు ఈ సీన్ వస్తుంది, ఆ సీన్తో మళ్ళీ మారుతుంది, ఆ సీన్తో మళ్ళీ మారుతా ఉన్నదాన్ని రీఫ్రెష్ సిఆర్టీ అంటాం. నెక్స్ట్ ఫాస్ఫరస్ హ్యాస్ ఎ ప్రాపర్టీ టు ఎమిట్ లైట్ వెన్ ద ఎలక్ట్రాన్ కమ్స్ అండ్ హిట్స్ ఇట్. ఎందుకు దిస్ ప్రాపర్టీ ఈజ్ కాల్డ్ as ఫాస్ఫరసెన్స్? ఫాస్ఫరస్ ఎందుకు వాడతావు? అది లైట్ రేని ఎమిట్ చేయగలుగుతుంది కాబట్టి నీకు ఫాస్ఫరస్ కోటెడ్ స్క్రీన్ మాత్రమే వాడతాం. సో యూ యూజ్ ఆల్వేస్ ఏ ఫాస్ఫరస్ కోటెడ్ స్క్రీన్ ఆన్ ది సిఆర్టీ. నెక్స్ట్ వన్ ఏంటి? డిస్ప్లే డివైస్లో నెక్స్ట్ డివైస్ ఏంటి? రాస్టర్ స్కాన్ డిస్ప్లే. రాస్టర్ స్కాన్ డిస్ప్లే ఈజ్ నథింగ్ బట్ ద రాస్టర్ స్కాన్ సిస్టమ్. ద ఎలక్ట్రాన్ బీమ్ ఇస్ స్వెప్ట్ అక్రాస్ ద స్క్రీన్ వన్ రో ఎట్ ఎ టైమ్ ఫ్రమ్ ద టాప్ టు ద బాటమ్. అంటే ఏంటి? ఈ రాస్టర్ స్కాన్ సిస్టంలో నువ్వు ఒక రో అంటే పైనుంచి ఇప్పుడు పిక్చర్ కనుక ఇప్పుడు ఒక స్క్రీన్ నువ్వు తీసుకున్నావు అనుకో ఐ లెట్ యు నో రాస్టర్ స్కాన్ గురించి డయాగ్రామ్ వేస్తుంటాను నేను. దీన్ని హారిజాంటల్, దీన్ని రాస్టర్ స్కాన్ అని అంటాం మనం. దిస్ ఈజ్ నథింగ్ బట్ రాస్టర్ స్కాన్. రాస్టర్ స్కాన్లో దిస్ ఈజ్ అ స్క్రీన్. అంటే ఈ బాక్స్ అనేది ఇఫ్ యూ టేక్ ఇట్ యాజ్ ఎ స్క్రీన్,
ఇక్కడ నుంచి యూ కెన్ షో అంటే ఏంటి, ఇక్కడ స్టార్ట్ అయ్యి ఎట్ ద టాప్ స్టార్ట్ అయిపోయి డైరెక్ట్గా బాటమ్కి రాగలిగే దాన్ని రాస్టర్ స్కాన్ అంటాం. అంటే ఏంటి, ఒక రోని ఇట్ కెన్ బి స్టార్టెడ్ ఇక్కడ నువ్వు చదివితే రాస్టర్ స్కాన్. ఇన్ ఏ రాస్టర్ స్కాన్ సిస్టమ్ ద ఎలక్ట్రాన్ బీమ్ ఇస్ స్వెప్ట్ అక్రాస్ ద స్క్రీన్ వన్ రో ఎట్ ఎ టైమ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. టాప్ నుంచి బాటమ్కి రాగలిగితే ఇట్ ఈస్ నథింగ్ బట్ వన్ లైన్ ఎట్ ఏ టైం ఫ్రమ్ టాప్ టు బాటమ్ కనుక రాగలిగితే దీన్ని రాస్టర్ స్కాన్ సిస్టమ్ అని అంటాం. సో ఇంకొకటి కూడా ఉంటుంది నాన్న, దాన్ని ర్యాండమ్ స్కాన్ సిస్టమ్ అని కూడా అంటాం. ఆ ర్యాండమ్ స్కాన్ సిస్టమ్ నెక్స్ట్ చెప్తాను. నెక్స్ట్ సో మనకి టూ టైప్స్ ఆఫ్ స్కాన్ డిస్ప్లేస్ ఉంటాయి. ఒకటి రాస్టర్ స్కాన్ డిస్ప్లే, ఇంకోటి ర్యాండమ్ స్కాన్ డిస్ప్లే. రాస్టర్ స్కాన్లో ఏంటంటే యూ స్టార్టింగ్ ఫ్రమ్ ద హారిజాంటల్, అంటే టాప్ నుంచి స్టార్ట్ అయ్యి డైరెక్ట్గా బాటమ్ దగ్గరికి వచ్చి మళ్ళీ అది అక్కడ ఏ స్థితికైనా వెళ్ళగలుగుతుంది. దాన్ని రాస్టర్ స్కాన్ అంటాం. యాజ్ ద ఎలక్ట్రాన్ బీమ్ మూవ్స్ అక్రాస్ ద ఈచ్ రో ద బీమ్ ఇంటెన్సిటీ ఈస్ టర్న్ ఆన్ and off to create the pattern of illuminated spots. Illuminated spots. The electron beam moves across each row. ప్రతి రోకి ఎలక్ట్రాన్ బీమ్ మూవ్ అవుతూ ఉంటుంది. ద బీమ్ ఇంటెన్సిటీ ఈస్ టర్న్. బీమ్ యొక్క ఇంటెన్సిటీ ఆన్ అవుతుంది, ఆఫ్ అవుతుంది. టు క్రియేట్ ఏ ప్యాటర్న్ ఆఫ్ ఇల్యూమినేటెడ్ స్పాట్స్. ఇల్యూమినేటెడ్ స్పాట్స్ని క్రియేట్ చేసుకుంటా బీమ్ అనేది ఆన్ అవుతూ ఉంటుంది, ఆఫ్ అవుతూ ఉంటుంది. పిక్చర్ డెఫినిషన్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ఏ మెమరీ ఏరియా కాల్డ్ రిఫ్రెష్ బఫర్ ఆర్ ఫ్రేమ్ బఫర్. యూజువల్గా మనకి ఎక్కడ పిక్చర్ అనేది స్టోర్ చేస్తూ ఉంటాం, రాస్టర్ స్కాన్ డిస్ప్లేలో ఫ్రేమ్ బఫర్లో స్టోర్ చేస్తాం. ఆర్ కాల్డ్ ఎస్ ఏ రిఫ్రెష్ బఫర్ విచ్ ఈస్ కాల్డ్. ఇక్కడ రిఫ్రెష్ బఫర్ అంటే ఏంటో కూడా చెప్తున్నాను. దిస్ మెమరీ ఏరియా హోల్డ్స్ ద సెట్ ఆఫ్ ఇంటెన్సిటీ వాల్యూస్ ఫర్ ఆల్ ద స్క్రీన్ పాయింట్స్. కొన్ని ఇంటెన్సిటీ వాల్యూస్ని హోల్డ్ చేస్తూ ఉంటుంది. దీన్ని రిఫ్రెష్ బఫర్ అంటుంది. యూజువల్గా ఇది స్కాన్ డిస్ప్లే వన్ ఆఫ్ ది మెమరీ. మెమరీ అంటే ఏంటి మేడం, ఈ మెమరీ వల్ల ఏంటి, మనం ఎందుకు యూజ్ చేస్తాం? డైరెక్ట్గా అనేది నీకు ఎప్పుడైతే లిమిటెడ్ లైట్ వచ్చేసి ఫాస్ట్గా స్క్రీన్లో పడతా ఉంటుందో, ఇప్పుడు ఒక లైట్ పడినప్పుడు ఒక సీన్ అనేది నీకు, ఒక ఏరియా అనేది నీకు పిక్చర్గా డెవలప్ అవుతూ ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ ఏరియా అనేది నీకు పిక్చర్గా డెవలప్ అవ్వాలి అంటే నెక్స్ట్ అనేది అది రిఫ్రెష్ అవుతూ ఉంటుంది, బఫర్ రిఫ్రెష్ అవుతూ ఉంటుంది. సో వన్ బై వన్ నీకు స్క్రీన్ మీద ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. అది రిఫ్రెష్ వల్ల యూజ్. So stored intensity values then retrieved from the refresh buffer and painted on the screen one row at the time. ఇదిగో చూడండి ఎలా, ఇదిగో రిఫ్రెష్ బఫర్, ఇది స్టోర్డ్ ఇంటెన్సిటీ వాల్యూస్ ఒక్కసారి స్టోర్ అయిపోయి ఇక్కడ ఫ్రేమ్ అవుతూ ఉంటుంది. ఆ ఫ్రేమ్ అయిన దాన్ని మళ్ళీ చివరి దాకా వెళ్ళిపోతూ ఉంటాయి, మళ్ళీ చివరి నుంచి మళ్ళీ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి. వీటి ఇష్టం అంటే ఏంటి, ఇక్కడ నీకు ఇక్కడ ఏ అనే లెటర్ ఏంటంటే ఇట్ ఈస్ ఎగ్జిక్యూటింగ్ ఆన్ ది స్క్రీన్. స్క్రీన్ మీద కనిపించేది ఇది ఏ అనే లెటర్. ఈ ఏ అనే లెటర్ ఇక్కడ కనిపించడానికి ఫస్ట్ ఏంటది, ఇక్కడ నుంచి ఇక్కడ స్టార్ట్ అయ్యి వెళ్తూ ఉంటుంది. అంటే డైరెక్ట్ టీ మూవ్ అవుతూ ఉంటుంది. కింద నుంచి పక్కకి ముందుకి, పక్కకి కిందకి మూవ్ అయిపోయి చివరి దాకా వచ్చేస్తుంది. చివరి దాకా రాగానే నీకు ఏ అనే లెటర్ ప్రొడ్యూస్ అవుతుంది. ప్రొడ్యూస్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ లెటర్ ఇక్కడ ఏంటిది బఫర్ స్టోర్ అవుతూ ఉంటుంది, వెనక స్టోర్ అవుతూ ఉంటుంది, ముందు లైట్ అనేది నీకు ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. దీన్ని రిఫ్రెష్ బఫర్ అని అంటాం. నెక్స్ట్ స్లైడ్. ఆన్ ది బ్లాక్ అండ్ వైట్ సిస్టమ్ విత్ 1 bit per pixel the frame buffer is called bitmap. బ్లాక్ అండ్ వైట్ సిస్టంలో అంటే బిట్స్తో తీసుకుంటాం కాబట్టి పిక్సెల్ అంటే ఏంటి, స్మాల్ అడ్రెసబుల్ ఏరియా. ఇప్పుడు కనుక మీరు టీవీ కనుక చూస్తే టీవీ ఇప్పుడు బ్లర్గా ఎప్పుడైనా వచ్చిన రోజు చూస్తే మీకు గ్రిడ్ మ్యాప్ లాగా కనిపిస్తుంది. అంటే ఏంటి, అన్ని స్క్వేర్ బాక్స్ కనిపిస్తుంది, దాని మీద ఒక్క చిన్న స్క్వేర్ బాక్స్ నువ్వు పిక్సెల్ అని అంటావు. సో ఆన్ బ్లాక్ అండ్ వైట్ స్క్రీన్ విత్ 1 bit per pixel the frame buffer is called bitmap. ఆ ఫ్రేమ్ బఫర్ మొత్తం బఫర్ కనిపిస్తుంది నీకు, ఆ గ్రిడ్ ఫామ్ ఏంటది బిట్ మ్యాప్. ఫర్ సిస్టమ్ విత్ మల్టిపుల్ బిట్స్ పర్ పిక్సెల్స్ ద ఫ్రేమ్ బఫర్ ఇస్ కాల్డ్ పిక్స్ మ్యాప్. మల్టిపుల్ ఎందుకంటే చాలా పిక్సెల్స్ ఉంటాయి కాబట్టి దాని బఫర్ని ఏమంటాం, పిక్స్ మ్యాప్ అంటాం. రిఫ్రెషింగ్ ఆన్ ద రాస్టర్ స్క్రీన్ డిస్ప్లే ఈజ్ క్యారీడ్ అవుట్ ఎట్ రేట్ ఆఫ్ 60 to 80 ఫ్రేమ్ పర్ సెకండ్. ఎట్లా వస్తాయినా, ఎన్ని ఫ్రేమ్స్ ఫ్రేమ్ అవుతాయి ఒకసారి రాస్టర్ స్క్రీన్ డిస్ప్లేలో 60 to 80 ఫ్రేమ్స్ పర్ సెకండే 60 to 80 ఫ్రేమ్స్ ఫ్రేమ్ అవుతూ ఉంటాయి. విచ్ ఈజ్ నథింగ్ బట్ ఏ రాస్టర్ స్క్రీన్ డిస్ప్లే. సో ఇది నేను ఇందాక చెప్పాను కదా, ఐ హావ్ ఆల్రెడీ షోన్ ద రిటర్న్ టు ద లెఫ్ట్ ఆఫ్ ది స్క్రీన్ ఆఫ్టర్ రిఫ్రెషింగ్ ఈ సిస్టమ్. ఇది 2D, ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి నీకు ఇదిగో ఇట్లా వస్తుంది స్కాన్. ఈ డాటెడ్ లైన్స్ అన్ని స్కాన్ లైన్స్, మళ్ళీ నెక్స్ట్ ఏరియా మళ్ళీ స్కాన్ లైన్స్. అలా కాకుండా ఇక్కడ నుంచి వర్టికల్ ఎంట్రన్స్ ఇక్కడ దాకా లాస్ట్కి కూడా ఒకసారి రాగలుగుతుంది. సో ఇదన్నిటినీ ఈ మూమెంట్ అంతా ఏమంటాం అంటే రాస్టర్ స్కాన్ డిస్ప్లే అని అంటాం. సో నెక్స్ట్ వన్
ఇది వర్టికల్ రిటర్న్స్. At the end of each frame displayed 1/80th to 1/60th of the second. The electron beam turns to the top left corner of the screen to begin the next frame. ఏంటంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి ఇదేంటిది మళ్ళీ డాటెడ్ లైన్స్ అనే ఫ్రేమ్ అయిపోయి చివరి దాకా వచ్చేస్తుంది కదా. వచ్చిన తర్వాత మళ్ళీ చివరి నుంచి మళ్ళీ స్ట్రైట్గా పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ చివరి నుంచి స్ట్రైట్గా పైకి వెళ్ళిపోవడానికి నీకు ఎంత టైం పడుతుంది? 1/80th కానీ 1/60th సెకండ్లోకి మళ్ళీ పైకి వెళ్ళిపోయి మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది స్క్రీన్. దీన్ని రాస్టర్ స్కాన్ డిస్ప్లే సిస్టమ్ అని అంటాం. సో నెక్స్ట్ ఇందాక ఏం చెప్పాను, 2 టైప్స్ ఉన్నాయన్నాను కదా. ఫస్ట్ రాస్టర్ స్కాన్ అని, ఇంకోటి ఏంటది ర్యాండమ్ స్కాన్ డిస్ప్లే. ర్యాండమ్ స్కాన్ మానిటర్స్ డ్రా ద పిక్చర్స్ 1 లైన్ ఎట్ ఏ టైం. ఒక్క లైన్ని ఎట్ ఏ టైంని డ్రా చేస్తుంది అంతే. దీన్ని ఏమంటాం? ర్యాండమ్ స్కాన్ అని అంటాం. వెక్టర్ డిస్ప్లే, స్టోర్ రైటింగ్, కలబ్రేటెడ్ డిస్ప్లే అంటే ఏంటి? స్ట్రోక్ రైటింగ్ అంటే ఏంటి? ఒక చోట రాయటం మొదలుపెట్టిన తర్వాత ఆ ఒక చోటే అది రాస్తూ ఉంటుంది. అది తీరా ఎండ్ అయిపోయిన తర్వాత అప్పుడు నెక్స్ట్ దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. దీన్ని ర్యాండమ్ స్కాన్ డిస్ప్లే అని అంటాం. సో రిఫ్రెష్ రేట్ డిపెండ్స్ ఆన్ ద నెంబర్ ఆఫ్ లైన్స్ టు బి రిప్లేస్. అంటే రిఫ్రెష్ ఎప్పుడు అవ్వాలి అనేది ఎలా తెలుస్తుంది? ఎన్ని లైన్స్ని డిస్ప్లే చేస్తావు దాన్ని బట్టి తెలుస్తూ ఉంటుంది. పిక్చర్ definition is now stored as line drawing commands and area of the memory referred to the refresh display file display first. అంటే ఏంటి? పిక్చర్ డెఫినేషన్ అంటే ఏంటి? యూజువల్గా నీకు మెకానికల్ 2D వ్యూస్ 2D డ్రాయింగ్స్ డ్రా చేస్తూ ఉంటావు చూసావా? అది ఒక లైన్ ఒక చోట డ్రా చేసి మళ్ళీ ఇంకో లైన్ ఇంకో చోట డ్రా చేసి అవన్నీ అటాచ్ చేస్తూ ఉంటావు. అలాంటి వాటికన్నిటికీ నువ్వు ర్యాండమ్ స్కాన్ డిస్ప్లే వాడతావు. ఎందుకంటే స్క్రీన్ మొత్తం నీకు తిరగాల్సిన అవసరం లేదు. నీకు ఎక్కడైతే లైన్స్ డ్రా చేయాలో అక్కడ వరకే ఒక లైన్ తర్వాత ఇంకోటి, ఒక లైన్ తర్వాత ఇంకోటి, ఒక పిక్చర్ తర్వాత ఇంకోటి నువ్వు డిస్ప్లే చేస్తావు. కాబట్టి దీన్ని ర్యాండమ్ స్కాన్ డిస్ప్లే అని అంటాం. సో ర్యాండమ్ స్కాన్ డిస్ప్లేకి ఇదిగోండి డయాగ్రామ్. సో ద కాంపోనెంట్ లైన్స్ పిక్చర్ క్యాన్ బి డ్రాన్ అండ్ రిఫ్రెష్. అంటే ఇక్కడ నుంచి మెమరీ నుంచి రిఫ్రెష్ మెమరీ నుంచి నీకు వస్తుంది. ఫస్ట్ ఈ లైన్ డ్రా చేస్తావు, నెక్స్ట్ ఈ లైన్ డ్రా చేస్తావు, నెక్స్ట్ ఈ లైన్ డ్రా చేస్తావు. ఇట్లా లైన్గా ఒక్కొక్కటి డ్రా చేసుకుంటూ ఉంటావు. ఒక లైన్ తర్వాత ఇంకో లైన్. దాన్ని ర్యాండమ్ స్కాన్ డిస్ప్లే అని అంటాం. సో ర్యాండమ్ స్కాన్ డిస్ప్లే ఆర్ డిజైన్డ్ ఫర్ లైన్ డ్రాయింగ్ అప్లికేషన్స్ అండ్ కెనాట్ డిస్ప్లే రియలిస్టిక్ అండ్ షేడెడ్ స్క్రీన్. ఇగోండి చూడండి, ఎప్పుడైతే నువ్వు 2D వ్యూస్ డ్రా చేస్తూ ఉంటావో దే ఆర్ అంటే రియలిస్టిక్గా షేడెడ్ స్క్రీన్స్ లాగా కనపడవు, కానీ నీకు కావాల్సింది ఏదో నువ్వు డ్రా చేసుకుంటూ ఉంటావు. దాన్ని ఏమంటావు? 2D వ్యూస్ని ర్యాండమ్ స్కాన్ డిస్ప్లేస్ అని అంటాం. సో రాస్టర్ స్కాన్ డిస్ప్లేకి ర్యాండమ్ స్కాన్ డిస్ప్లేకి డిఫరెన్స్. దిస్ ఇస్ ద పిక్చర్ విత్ బెటర్ కాంట్రాస్ట్. రాస్టర్ అండ్ ర్యాండమ్ అంటే కెనాట్ ప్రొడ్యూస్ కాంట్రాస్ట్ మెమరీ, డస్ నాట్ స్టోర్ ఇంటెన్సిటీ వాల్యూ ఆఫ్ ది పిక్సెల్ యొక్క ఇంటెన్సిటీ వాల్యూని బేస్ అవ్వకుండా నీకు నీకు పిక్చర్ అనేది డ్రా చేయడాన్ని ర్యాండమ్ స్కాన్ అని అంటాం. సో రాస్టర్ స్కాన్ అంటే ఏంటి? ఇట్ హ్యాస్ లెస్ రెజల్యూషన్. ర్యాండమ్ స్కాన్ అంటే ఇట్ హ్యాస్ హై రెజల్యూషన్. తర్వాత రాస్టర్ స్కాన్ అంటే కేపబుల్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ కర్వ్స్ బెటర్ కర్వ్స్ని ప్రొడ్యూస్ చేయగలిగేది రాస్టర్ స్కాన్. స్మూత్ లైన్ డ్రాయింగ్స్ని ప్రొడ్యూస్ చేయగలిగేది ర్యాండమ్ స్కాన్. సో రాస్టర్ స్కాన్ యూజ్ ఇన్ సిస్టమ్ టు డిస్ప్లే రియలిస్టిక్ ఇమేజెస్. అంటే ఏంటి? నీకు 3D వ్యూస్ని కనిపించడానికి నీకు రాస్టర్ వాడతావు, 2D వ్యూస్ కనిపించడానికి నువ్వు ర్యాండమ్ వాడతావు. రాస్టర్ అనేది కాస్ట్ లెస్, ర్యాండమ్ అనేది కాస్ట్ మోర్. రాస్టర్ అనేది మెయిన్లీ యూజ్డ్ ఫర్ పాయింట్ ప్లాటింగ్. అంటే ర్యాండమ్ అనేది ఇట్ ఈస్ యూజ్డ్ టు డ్రా ద లైన్స్ అండ్ వెక్టర్ డిస్ప్లే. సో యూజువల్గా రాస్టర్ అనేది నీకు ఎక్కడ? టీవీ సెట్స్లో కనిపిస్తూ ఉంటుంది. ఎగ్జాంపుల్, ర్యాండమ్ ఎక్కడ కనిపిస్తూ ఉంటుంది? నీకు పెన్ ప్లాటర్స్లో కనిపిస్తూ ఉంటుంది. విచ్ ఐ హ్యావ్. పెన్ ప్లాటర్స్ అంటే ఏంటి? నేను ఆల్రెడీ మీకు అవుట్పుట్ డివైజెస్లో చెప్పాను. పెన్ ప్లాటర్స్ ఇది లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. అంటే ఏంటి? ఎల్సిడి. ఇప్పుడు వస్తున్న నీకు ఎల్సిడి టీవీస్ లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే అంటారు. యూజ్డ్ ఇన్ స్మాల్ సిస్టమ్స్ సచ్ యాజ్ క్యాలిక్యులేటర్స్, ల్యాప్టాప్ కంప్యూటర్స్ ఎక్సెట్రా. ఈ ల్యాప్టాప్ కంప్యూటర్స్లో వాడే సిస్టమ్ని ఎల్సిడీస్ అంటారు. ప్రొడ్యూస్ ఏ పిక్చర్ బై పాసింగ్ పోలరైజ్డ్ లైట్ ఫ్రమ్ ది సరౌండింగ్ ఆర్ ఫ్రమ్ ది ఇంటర్నల్ లైట్ సోర్స్ త్రూ ద లైట్ క్రిస్టల్ మెటీరియల్ దట్ ఈస్ అలైన్ టు ఐదర్ బ్లాక్ ఆర్ ట్రాన్స్మిట్ లైట్. ఇంటర్నల్గానే ఒక లైట్ క్రిస్టల్ మెటీరియల్ ఉంటుంది విచ్ ప్రొడ్యూసెస్ ఏ లైట్ అండ్ దెన్ త్రూ ఇట్ ఆ ప్రొడ్యూస్డ్ అనే లైట్ ఏంటంటే అది నీకు పిక్చర్ మీద ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది. అంటే స్క్రీన్ మీద ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది. ఇంటర్నల్గానే ఒక లైట్ సోర్స్ ఉంటుంది. అంటే ఏంటి? లిక్విడ్ క్రిస్టల్ మెటీరియల్ ఉంటుంది. ఆ మెటీరియల్ ఏం చేస్తుంది? లైట్ని బయటికి కనిపించేలాగా చేస్తుంది. అది ఇంటర్నల్గా నీకు లైట్ ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి నీకు స్క్రీన్ మీద లైట్ కనిపిస్తూ ఉంటుంది. దాన్ని ఎల్సిడీస్ డివైజెస్ అంటారు. సో ఇది చూడండి, లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే అంటే ఇంటర్నల్గా లైట్ ఎలా ఉంటుంది మేడం? ఇలా ఉంటుంది నాన్న లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. ఇది చూడండి,
2 glass plates each containing a light polarizer at right angles to each other. ఇదిగోండి లైట్ పోలరైజర్, ఇది కదా, ఇది ఒక పోలరైజర్. అక్కడ రాస్తుంది చూడండి, పోలరైజర్ గ్రీన్ కలర్ షేప్లో, గ్రీన్ బ్లూ కలర్స్లో ఉంది. ఏముంటాయి, 2 లైట్ పోలరైజర్స్ ఉంటాయి. అవన్నీ 2 ఎలా ఎలా అరేంజ్ అయి ఉన్నాయి, దే ఆర్ అరేంజ్ రైట్ యాంగిల్స్ టు వన్ అనదర్ అండ్ దే ఆర్ శాండ్విచ్ టు ద లిక్విడ్ క్రిస్టల్ మెటీరియల్. మధ్యలో ఏముంది, మధ్యలో లిక్విడ్ క్రిస్టల్ మెటీరియల్ ఉంది. అంటే లిక్విడ్ క్రిస్టల్ మెటీరియల్ అంటే ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి, దీన్ని న్యూమాటిక్ లిక్విడ్ క్రిస్టల్ మెటీరియల్ అనేది మధ్యలో ఉంటుంది. ఈ రెండు స్క్రీన్స్ ఏమవుతాయి, 2 గ్లాస్ ప్లేట్స్ మధ్యలో ఒక న్యూమాటిక్ లిక్విడ్ క్రిస్టల్ మెటీరియల్ అనేది ఉంటుంది. సో ఈ గ్లాస్ ప్లేట్స్ ఎలా అరేంజ్ అయి ఉంటాయి, అవి రెండు ఒకదానికొకటి 90 డిగ్రీస్లో అరేంజ్ అయి ఉంటాయి. ఒక ట్రాన్స్పరెంట్ కండక్టర్ని యూజ్ చేసుకొని ఈ లిక్విడ్ క్రిస్టల్ మెటీరియల్ నుంచి నీకు కనుక లైట్ పాస్ అయితే అదేమవుతుంది, ఈ న్యూమాటిక్ లిక్విడ్ క్రిస్టల్ పోలరైజింగ్ ఎఫెక్ట్ వల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా నీకు లైట్ అనేది బయటికి ఎమిట్ అవుతూ ఉంటుంది. రోస్ ఆఫ్ హారిజాంటల్ ట్రాన్స్పరెంట్ కండక్టర్స్ అండ్ కాలమ్స్ ఆఫ్ వర్టికల్ కండక్టర్స్ పుట్ ఇన్ టు ద గ్లాస్ ప్లేట్స్. ఈ గ్లాస్ ప్లేట్స్లో హారిజాంటల్ కండక్టర్స్, వర్టికల్ కండక్టర్స్ అనేవి ఫామ్ అయిపోయి ఆటోమేటిక్గా నీకేంటి, ఆ గ్లాస్ ప్లేట్స్ నుంచి ఒకదాని నుంచి ఇంకొకటి ఈ న్యూమాటిక్ క్రిస్టల్ వల్ల ఆటోమేటిక్గా లైట్ అనేది ప్రొడ్యూస్ అయ్యి బయటికి లైట్ అనేది ఎమిట్ అవుతూ ఉంటుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. మధ్యలో ఏముంటుంది, ఆ లిక్విడ్ క్రిస్టల్ న్యూమాటిక్ స్టేట్లో ఉంటుంది. అంటే ఏంటి, అది ఐదర్ గ్యాస్ స్టేట్లో ఉండదు, ఐదర్ లిక్విడ్ స్టేట్లో ఉండదు, ఐదర్ సాలిడ్ స్టేట్లో ఉంటుంది. మ్యూకస్ స్టేట్ అంటే బంకగా ఉంటుంది ఆ లిక్విడ్ క్రిస్టల్, దాన్ని న్యూమాటిక్ స్టేట్ అని అంటాం. తర్వాత పోలరైజ్డ్ లైట్ పాసింగ్ త్రూ ద మెటీరియల్ ఇస్ ట్విస్టెడ్ సో దట్ ఇట్ విల్ పాస్ టు ద ఆపోజిట్ పోలర్. లోపల ట్విస్ట్ అయిపోయి ఆపోజిట్ పోలరైజర్కి పాస్ అయిపోతూ ఉంటుంది. ద లైట్ ఈస్ దెన్ రిఫ్లెక్టెడ్ బ్యాక్ టు ద వ్యూవర్. సో యూ కెన్ సీ ద లైట్ ఆన్ ది స్క్రీన్. సో ఇప్పుడు లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లేలో ఏముంటుంది, 2 పోలరైజర్ గ్లాసెస్ ఉంటాయి. ఆ 2 పోలరైజర్ గ్లాసెస్ ఒకదానికొకటి 90 డిగ్రీస్లో అటాచ్ అయి ఉంటాయి. ఆ 90 డిగ్రీస్లో రెండింటి మధ్య ఏంటి, న్యూమాటిక్ లిక్విడ్ ఉంటుంది. ఆ న్యూమాటిక్ లిక్విడ్ ఒకదానికొకటి ఇవి న్యూమాటిక్ లిక్విడ్ మధ్యలో ట్విస్ట్ అయ్యే కొద్దీ ఆ పోలరైజ్డ్ లైట్, ఆ మెటీరియల్ ట్విస్ట్ అయ్యే కొద్దీ ఏంటది, లైట్ అనేది దీని నుంచి ఇంకొక పోలరైజర్కి పాస్ అవుతుంది. ఆ పాస్ అయిన తర్వాత అటు నుంచి కండక్టర్ ద్వారా మనకి వ్యూవర్స్ అంటే బయట కనపడతా ఉంటుంది. దాన్ని లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే అని అంటారు. సో లిక్విడ్ క్రిస్టల్, ద కాంపౌండ్స్ హ్యావింగ్ ఏ క్రిస్టలైన్ అరేంజ్మెంట్స్ ఆఫ్ మాలిక్యూల్స్ ఎట్ దే ఫ్లో లైక్ ఏ లిక్విడ్. కాంపౌండ్స్ హ్యావింగ్ ఏ క్రిస్టలైన్ అరేంజ్మెంట్ ఆఫ్ మాలిక్యూల్స్ అనేవి క్రిస్టలైన్ అరేంజ్మెంట్లో ఉంటాయి కాబట్టి దాన్ని లిక్విడ్ క్రిస్టల్ అంటాం. ఎట్ దే ఫ్లో లైక్ ఏ లిక్విడ్ లాగానే ఫ్లో అవుతూ కనిపిస్తూ ఉంటుంది, కానీ ఇంటర్నల్గా మాలిక్యూల్స్ అనేవి క్రిస్టలైన్ అరేంజ్మెంట్లో ఉంటాయి. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ లిక్విడ్ క్రిస్టల్. ఇక్కడ మనం తీసుకుంటుంది ఏంటి, న్యూమాటిక్ లిక్విడ్ క్రిస్టల్ తీసుకుంటాం. సో ఎల్ఈడి ఈజ్ నథింగ్ బట్ ఏ లైట్ ఎమిటింగ్ డయోడ్. ఎల్ఈడి గురించి రేపు చెప్పుకుందాం. లైట్ ఎమిటింగ్ డయోడ్, ఐ థింక్ టైమ్ ఈజ్ అప్. ఎల్ఈడి లైట్ ఎమిటింగ్ డయోడ్, రేపు లైట్ ఎమిటింగ్ డయోడ్ గురించి చెప్తాను. నెక్స్ట్ హౌ దిస్ లైట్ ఎమిటింగ్ డయోడ్ ఎలా మూవ్ అవుతుంది, ఎలా మూవ్ అయితే స్క్రీన్ ఆన్ స్టేట్లో ఉంటుంది, ఆఫ్ స్టేట్ ఎలా అవుతుంది అని చెప్తాను. నెక్స్ట్ లైట్ ఎమిటింగ్ డయోడ్, ఎలా మూవ్ అవుతుంది ఏంటి, నెక్స్ట్ ఎల్ఈడి డిస్ప్లేస్ ఎలా వస్తాయి ఏంటి, మొత్తం ఎల్ఈడి గురించి కూడా చెప్తే డిస్ప్లే డివైజెస్ అయిపోతాయి. సో డిస్ప్లే డివైజెస్లో మీకు సిఆర్టీ గురించి చెప్పాను. సిఆర్టీ తర్వాత రాస్టర్ స్కాన్ డిస్ప్లే చెప్పాను, ర్యాండమ్ స్కాన్ డిస్ప్లే చెప్పాను. ఆ తర్వాత ఎల్సిడి గురించి చెప్పాను. ఇంకా మీకు మిగిలిపోయిందల్లా ఎల్ఈడి ఒక్కటే. హలో హలో మేడం.